బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చుట్టూ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బలంగా ఉచ్చుబిగుసుకుంటోంది. సుప్రీంకోర్టులో ఆయన వేసిన క్వాష్ పిటిషన్పై సరిగ్గా ధర్మాసనం తీర్పిచ్చే టైంలో ఆయనే స్వయంగా వెనక్కి తీసుకోవడంతో ఏకంగా బీఆర్ఎస్ క్యాడర్లో కూడా రకరకాల అనుమానాలు మొదలయ్యాయి. అసలు కేసు వేయడం ఎందుకు, ఇప్పుడు వెనక్కి తీసుకోవడం ఎందుకని వాళ్ళలో వాళ్లే అనుకుంటున్నారట. ఇదే టైంలో రేపు ఆయన ఈడీ విచారణకి అటెండ్ అవుతుండడంతో ఇక తమ లీడర్ తప్పించుకునే ఛాన్సే లేదని తెగ భయపడిపోతున్నారట. ఈ ఫార్ములా రేస్కు సంబంధించి రూల్స్కి వ్యతిరేకంగా 50 కోట్ల రూపాయల వరకు నిధులు విడుదల జరిగిందంటూ తెలంగాణ ప్రభుత్వం కేసు నమోదు చేయగా కొద్ది రోజుల క్రితం గవర్నర్ ఆమోదంతో ఈ కేసులో విచారణ కూడా మొదలైంది. ఇప్పటికే ఏసీబీ, ఈడీ రంగంలోకి దిగి వాళ్ళ స్టైల్లో వేగంగా విచారణ చేస్తున్నాయి. దీంతో ఈ కేసును క్వాష్ చేయాలంటూ కేటీఆర్ కొద్ది రోజుల క్రితం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేస్తే దాన్ని 8వ తేదీన ధర్మాసనం కొట్టేసింది. దాంతో అదే రోజు సుప్రీంకోర్టులో సేమ్ పిటిషన్ వేశారు కేటీఆర్. ఇక ఆ పిటిషన్ మీద ఈరోజు బుధవారం ధర్మాసనం విచారణ జరిపింది. కేటీఆర్ తరపు లాయర్ ఈ కేసులో 13(1)A ఛాన్సే లేదు, ఇది అసలు అవినీతే కాదు, కేవలం ప్రభుత్వం కక్ష సాధింపుతో పెట్టిన కేసు మాత్రమేనని వాదించారు. ఒకవేళ అవినీతి జరిగి ఉంటే 54 కోట్లు తీసుకున్న విదేశీ కంపెనీని ఎందుకని నిందితుల లిస్టులో చేర్చలేదని ప్రశ్నించారు. ఇక ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి వాదిస్తూ విచారణకి గవర్నర్ కూడా అనుమతించారని, పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోందని, అవినీతి జరగకపోతే అదే విషయం బయటపడుతుందని, కాబట్టి కేసును క్వాష్ చేయొద్దని కోరారు. అయితే రెండు వైపులా వాదనలు విన్న సుప్రీంకోర్టు సరిగ్గా తన తీర్పిచ్చే టైంలో ఎవ్వరూ ఊహించని విధంగా కేటీఆర్ తన క్వాష్ పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు. దీంతో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వలేదు. ఇక కేటీఆర్ అన్ఎక్స్పెక్టెడ్గా ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నారో ఎవ్వరికి అర్థం కాకపోయినా ఆయన రేపు గురువారం ఈడీ విచారణకు ఖచ్చితంగా హాజరు కావడం మాత్రం ఫైనల్ అయిపోయింది. ఇక ఈ కేసులో కేటీఆర్ వెర్షన్ ఏంటంటే, హైదరాబాద్లో ఈవీ వెహికల్స్ యూసేజ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ని సపోర్ట్ చేయడానికి, ఆ పరిశ్రమల్ని హైదరాబాద్కు తీసుకురావడానికి, హైదరాబాద్ అభివృద్ధి కోసం మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నానని చెబుతున్నారు ఆయన. అందుకే అరవింద్ కుమార్ని ఆ అమౌంట్ని కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయమని ఆదేశించానని ఏసీబీ విచారణలో ఆయన చెప్పారట. అసలు ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు, తను ఎలాంటి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకుంది అంతా వివరించారట. ఇక్కడ కాంగ్రెస్ సర్కార్ కేటీఆర్ స్ట్రాటజీని తప్పుబడుతోంది. సాధారణంగా 10 కోట్ల కంటే తక్కువ మొత్తంలో నిధులు మళ్లించేందుకు హెచ్ఎండిఏకి ఎలాంటి అనుమతులు అవసరం లేదని, కానీ అంతకంటే ఎక్కువ నిధులు మళ్లించే సమయంలో, ముఖ్యంగా 46 కోట్ల భారీ మొత్తంలో ట్రాన్సాక్షన్ చేసే సమయంలో ఖచ్చితంగా ఆర్థిక శాఖ అనుమతి, స్టేట్ క్యాబినెట్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉందని కాంగ్రెస్ సర్కార్ వాదిస్తోంది. అంతేకాకుండా ఈ ట్రాన్సాక్షన్ అనేది ఫారెన్ ఎక్స్చేంజ్ రూపంలో జరిగింది కాబట్టి దీనికి రిజర్వ్ బ్యాంక్ అనుమతి కూడా కావాలి. దీనిపై ఇప్పటికే ఆర్బీఐ 8 కోట్ల ట్యాక్స్ వేయడం, అది ప్రస్తుత ప్రభుత్వం హయాంలో హెచ్ఎండిఏ చెల్లించడంతో దీనివల్ల రాష్ట్ర ఖజానాకి 55 కోట్ల మేర నష్టం కలిగిందని కాంగ్రెస్ వాదిస్తోంది. ఇక అన్నిటికంటే ఎక్కువగా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న టైంలో ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకోకుండా కేటీఆర్ ఈ నిర్ణయం ఎలా తీసుకున్నారని ప్రశ్నిస్తోంది. అందుకే దీని వెనక ఏదైనా ఇల్లీగల్ ఇంటెన్షన్ ఉందా, దీనివల్ల కేటీఆర్కి ఏమైనా లాభం చేకూరిందా అనే విషయాలు తేల్చేందుకే విచారణ చేస్తున్నామని రేవంత్ ప్రభుత్వం చెబుతోంది. ఇక ఈ కేసులో అరవింద్ కుమార్ అండ్ బిఎల్ఎన్ రెడ్డి వెర్షన్ ఏంటో చూద్దాం. ఈ కేసులో కేటీఆర్ A1గా ఉంటే అప్పటి సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ A2గా, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి A3గా ఉన్నారు. వీళ్ళిద్దరిని ఏసీబీతో పాటు ఈడీ కూడా ఆల్రెడీ విచారించింది. ఈ నెల 8న బిఎన్ఎల్ రెడ్డిని దాదాపు 9 గంటల పాటు ఈడీ విచారించగా ఆ విచారణలో పై అధికారుల ఆదేశాలతోనే నిధులు విడుదల చేశామని అని చెప్పారట. అలాగే అగ్రిమెంట్ జరిగిన తీరు, రోడ్ల మరమ్మతులు, మిగిలిన పనుల కోసం మొత్తం జిహెచ్ఎంసీ ఎంత ఖర్చు చేసింది, ఏ ప్రాతిపదికన నిధులు విడుదల చేసింది అనే కోణాల్లో అధికారులు వేసిన రకరకాల ప్రశ్నలకు ఆయన ఆన్సర్ చెప్పారట. ఇక 9న ఈడీ ముందు హాజరైన అరవింద్ కుమార్ అయితే కేటీఆర్ చెబితేనే నిధులు విడుదల చేశామని చెప్పేశారట. నిధులు చెల్లించిన తర్వాత అగ్రిమెంట్ జరగడం ఏంటి, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులోకి ఏ రూల్ ప్రకారం నిధులు పంపారు అని ప్రశ్నించగా అన్నింటికీ ఆయన కేటీఆర్ పేరే చెప్పి, అయితే అరవింద్ కుమార్, బిఎన్ఎల్ రెడ్డి కంప్లీట్గా కేటీఆర్ చెబితేనే నిధులు విడుదల చేశామని చెప్పడం, కేటీఆర్ కూడా ఏసీబీ ముందు ఆ విషయాన్ని ఒప్పుకోవడంతో ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లే కనిపిస్తోంది. ఎలాంటి అనుమతులు లేకుండా కేవలం మాటతో ప్రభుత్వ నిధులను విడుదల చేసినట్టు అఫీషియల్గా ప్రూవ్ అయితే మాత్రం కేటీఆర్ అరెస్ట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. అంతెందుకు, గురువారం విచారణలో ఈడీకి కూడా కేటీఆర్ తప్పు చేశారు అనడానికి సాలిడ్ ప్రూఫ్ దొరికితే వెంటనే లిక్కర్ స్కామ్లో కవితని అదుపులోకి తీసుకున్నట్లే కేటీఆర్ని కూడా అక్కడికక్కడే అదుపులోకి తీసుకోవచ్చు.
మరి గురువారం నాడు కేటీఆర్ని ఈడీ ఏ కోణాల్లో విచారిస్తుంది? ఈడీ ఆఫీసర్స్ కేటీఆర్ని ఎలాంటి ప్రశ్నలతో విరుచుకుపడతారు? వీటికి కేటీఆర్ ఏం సమాధానం చెబుతారు? కేటీఆర్ అరెస్ట్ అవ్వడం పక్కానా, లేక అరెస్ట్ నుంచి బయటపడతారా? ఈ ప్రశ్నలన్నింటికీ ఆన్సర్ తెలియాలంటే మాత్రం రేపటి వరకు ఆగాల్సిందే. మీరేమనుకుంటున్నారు? కేటీఆర్ తప్పు చేశాడంటారా, లేదా కావాలని ఆయన ఇరికిస్తున్నారని అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ కామెంట్ చేసి చెప్పండి.